అంటే ముఖ భాగంలోకి. డైరెక్ట్గా కనుబొమ్మల మధ్య చేస్తే మాత్రం తప్పనిసరిగా తలనొప్పి వస్తుంది. ఆ ఒక్క పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మామూలు బాడీలో ఉండాలి, భక్తిభావం పెట్టుకోవాలి. ప్రశాంతత వచ్చినప్పటి నుంచి మెల్లిమెల్లిగా అప్పర పాటికి వెళ్ళాలి. ఛాతీ, గొంతు, ముఖభాగము. ఆ ముఖభాగం నుంచి మెల్లిమెల్లిగా ప్రశాంత ఏకాగ్రత పెరుగుతున్నప్పుడు దానంతటదే మెల్లిమెల్లిగా ఫోర్ హెడ్లోకి, నుదిటి భాగంలోకి, కనుబొమ్మల మధ్యకి దృష్టి మెల్లిమెల్లిగా వెళ్ళిపోద్ది. అలా వెళ్ళినప్పుడు ఇంకా ప్రశాంత ఏకాగ్రత పెరిగితే దృష్టి అక్కడే నిలబడి మనకి ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం, భగవంతుని స్పృహ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలవుతాయి. అందువలన ఈ ప్రాసెస్ అర్థమైన తర్వాత ఏమేం చేయాలి సాధనలు అని మొదలుపెట్టి ఆ సాధనలన్నీ చేయటం మొదలుపెట్టినాక ఇంకా తేలికగా మీరు శ్వాసలు తగ్గిపోవడము, శ్వాసలు ఆగిపోయిన స్థితి లాంటి కేవలం స్థితి లాంటిది